హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు తెలుగు టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలను ఒకసారి విశ్లేషణ చేద్దాం. మొదటగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తను పరిశీలించినట్టయితే జూబ్లీ హిల్స్లో ప్రచారానికి సీఎం రేవంత్ అనే బ్యానర్ ఐటమ్ కనిపిస్తున్నది. రేపు యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో సభ 30-31 నవంబర్ 4-5 తేదీలో రోడ్ షోలు అనే వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఉప ఎన్నికకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త కనిపిస్తున్నది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న ఆయన స్వయంగా ప్రచారంలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఈ నెల 28న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, 24న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ జరుగుతుందని ఆయనతో పాటు వివిధ మంత్రులు పాల్గొన్నట్టు కనిపిస్తున్న వార్త కనిపిస్తున్నది. ఏదైతే జూబ్లీ హిల్స్లో ఇటీవల మాగంటి గోపీనాథ్ అకాల మరణం ద్వారా భారత రాష్ట్ర సమితి నుంచి గెలిపొందారు. ఆయన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి అకాల మరణంతో ఆ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నిక రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్టుగా ముఖ్యమంత్రి ఇక్కడ వార్త ప్రధానంగా కనిపిస్తుంది. సీఎం రేవంత్ అనే వార్త కనిపిస్తున్నది. ఇక్కడ పోలీసు ఏదైతే యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో సభ రోడ్ షోల ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతాడు. మరి దాంతోపాటు 3 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏదైతే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అదే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి గారు సునీత గారు బరిలో ఉన్నారు. అదే బీజేపీ నుంచి లెంకల దీపక్ రెడ్డి గారు బరిలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. మరి ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మరి ప్రచారం మాత్రం 3 పార్టీ త్రిముఖ పోటీగా కనిపిస్తున్నది. మరి హోరాహోరీ ప్రచారం జరిగే అవకాశం కూడా కనిపిస్తున్న వార్త ప్రధానంగా బ్యానర్ ఐటమ్ మనకు కనిపిస్తుంది. ఇక మరో ప్రధానమైన వార్త మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ విజయవాడ స్మార్ట్ రోడ్డు, హైదరాబాద్ టు విజయవాడకు స్మార్ట్ రోడ్ అనే వార్త కథనం ఇక్కడ కనిపిస్తున్నది. NH-65 ఇక హై సెక్యూరిటీ హైవేగా కనిపిస్తున్నట్టుగా వార్త కనిపిస్తుంది. భద్రతే ప్రామాణికంగా రహదారి అభివృద్ధి, ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు. 6 వరుసలుగా జాతీయ రహదారి విస్తరణ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద కిలోమీటర్కు ఒకటి చొప్పున స్మార్ట్ AI కెమెరాలు, సోలార్ వీధి దీపాలు, రోడ్డు పక్కన సేఫ్టీ బారికేడ్లు, రోడ్డు మధ్యలో ప్రత్యేక మొక్కలతో పచ్చదనం, వర్షపు నీటిని ఒడిచిపట్టేందుకు ప్రత్యేక చర్యలు, 50 పారిశ్రామిక పార్కులు, 4 ఆర్థిక కారిడార్లు, 2 టెక్స్టైల్స్ క్లస్టర్లకు అనుసంధానం. ఆంధ్రజ్యోతికి లభించిన ప్రాథమిక DPR ఏదైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఆంధ్రజ్యోతికి వచ్చినట్టుగా కథనం ఇక్కడ కనిపిస్తున్న వార్త చూడొచ్చు. హైదరాబాద్ విజయవాడ NH-65 జాతీయ రహదారి ఇకపై హై సెక్యూరిటీ హైవేగా మారనుంది. దారి పొడవునా ఎక్కడ ఏం జరిగిందన్నది స్పష్టంగా తెలిసేలా డిజిటల్ స్మార్ట్ రోడ్డుగా రూపుదిద్దుకోనుంది. సోలార్ వీధి దీపాలు, రహదారి పక్కన భద్రత బారికేడ్లు, వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రత్యేక ఏర్పాట్లు, రోడ్డు మధ్యలో మొక్కలతో పాటు వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు గల ఊతమిచ్చేలా ఈ రోడ్డు త్వరలో అందుబాటులోకి రానున్న వార్త ఇక్కడ కనిపిస్తున్నది. ప్రస్తుతం 4 వరుసలలో ఉన్న ఈ రహదారిని తెలంగాణ పరిధిలో మల్కాపూర్ వద్ద ఉన్న ఆందోళన మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పట్టణంలో ఉన్న కనకదుర్గమ్మ గుడి వరకు 231.32 కిలోమీటర్ల మేర 6 వరుసలు విస్తరించనున్నారు. ఈ విస్తరణ పనులను సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఏదైతే DPR మనం గతంలో చర్చించామో రూపకల్పన పూర్తి చేసేలా చర్యలు ముమ్మరం అయ్యాయని వార్త కథనం కూడా కనిపిస్తున్నది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఇదేదో ఆందోళన మైసమ్మ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కనకదుర్గమ్మ టెంపుల్ ఆలయం వరకు కూడా 6 లైన్ల ఏదైతే 69 హైవే 365 అంటాం 65 హైవేను విస్తరణ చేసే క్రమంలో అక్కడ దారి పొడవునా కూడా దారి మధ్యలో కూడా ఆహ్లాదకరమైన వార్పులను, దాంతోపాటు మధ్యలో పూల మొక్కలను పెంచే ఆస్కారం ఉంది. మధ్యలో అక్కడక్కడ ఏదైతే వాణిజ్య సముదాయాలను కూడా నిర్వహించేందుకు భారీ ఎత్తున కసరత్తు జరుగుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్న వార్త చూస్తుంది. 50 పారిశ్రామిక పార్కులు నిర్మిస్తాడ, 4 ఆర్థిక కారిడార్లను కూడా నిర్మిస్తాడ, 2 టెక్స్టైల్స్ పార్కులను కూడా నిర్మించే అవకాశం ఉందని కూడా వార్త కనిపిస్తున్నది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేసే అవకాశం కల్పిస్తుంది. స్మార్ట్ AI కెమెరాలు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిందో, క్వాంటమ్ కంప్యూటింగ్,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు విస్తృతమైన ప్రచారం, ఇప్పుడు గ్లోబలైజేషన్లో జరుగుతున్న క్రమంలో ప్రపంచం కూడా మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు పరుగులెడుతున్న సమయం కూడా మనం చూస్తూనే ఉన్నాము. దానికి అనుగుణంగానే ఏఐ కెమెరాలను ఆ రహదారి పొడున అక్కడక్కడ ఏదైతే భద్రతా చర్యల పరంగా, ఏదైతే ట్రాఫిక్ చర్యల పరంగా అవి అక్కడక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా ఈ మానవ తప్పిదాల ద్వారా, ఏదైతే నిర్లక్ష్యపు డ్రైవింగ్ ద్వారా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రహదారి భద్రత విషయంలో, రహదారి వారసత్వాల విషయంలో కూడా సంవత్సరం కూడా అది అవగాహన కల్పించాలి. ఈ ట్రాఫిక్ రూల్స్లను చిన్నప్పటి నుంచి ఏదైతే ఎల్కేజీ నుంచే విద్యాబోధన చేపట్టాల్సిన అవసరం ఉంది ట్రాఫిక్ రూల్స్పై. ఎందుకని అవగాహన కల్పించాలి. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో కూడా మొత్తం ట్రాఫిక్ మొత్తం కూడా వాహనాల వాడకం ఎక్కువ అయిపోయింది, రద్దీ కూడా ఎక్కువ అయిపోయింది. వీటిపై అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలు విపరీతంగా జరిగి చాలా వరకు ఇప్పటి వరకు ఒక 300 ప్రమాదాలు, దాదాపు 300 ప్రమాదాలు ఈ రహదారి ప్రమాదాల ద్వారానే 300 ప్రమాదాలు రహదారి ఈ ప్రమాదాల ద్వారానే జరుగుతున్నాయి. ఎందుకంటే యాక్సిడెంట్ల రూపంలో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇకనైనా భద్రత చర్యలు పాటు ట్రాఫిక్ రూల్స్ విషయంలో, సిగ్నల్ విషయంలో కావచ్చు, ఇంకా ఏదైతే అండర్ పాస్ హైవే అమ్మటి మరి 6 లైన్లు అంటే స్పీడ్ దాదాపు మరి గంటకు 100 ఉంటుందో 120 ఉంటుందో మరి అది ఆ స్పీడ్లో ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ స్పీడు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే అండర్ పాస్ల నిర్మాణం ఉందో ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి అండర్ పాస్ లైన్లు మరి అటు ఇటు వచ్చి పోయే వాహనాలతో పాటు పక్కమటి రోడ్డు ఏదైతే విస్తరణ జరుగుతుందో 6 లైన్లో పక్కమటి కూడా సర్వీస్ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టి అక్కడక్కడ ట్రాఫిక్ జీబ్రా లైన్స్ కావచ్చు, క్రాస్ లైనింగ్ కావచ్చు, ఏదో సిగ్నల్స్ కావచ్చు, ఏ కెమెరాలు కావచ్చు, ఇవన్నిటి కూడా పకడ్బందీగా ఈ భద్రత చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ప్రమాదాలు కూడా ఎక్కువ కూడా వీటి మీద ఏది యాక్సిడెంట్ రూపంలో జరుగుతున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై దృష్టి పెంచి కనీసం ఈ సమాజంలో కూడా ఏదైతే సమాజంలో ఉన్నా కూడా ఏదైతే వాహనదారులు కూడా, వాహన చోదకులు కూడా ట్రాఫిక్ రూల్స్ పట్ల కూడా, ట్రాఫిక్ నియంత్రణ పట్ల కూడా పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రమాదం ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వీటిని మనం అరికట్టాలంటే మన సమాజం ద్వారానే ఇది కావాలి. సమాజం నుంచి చైతన్యం ఉండాలి, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో భద్రత కల్పించాలి. ఈ వార్త ప్రధానంగా కనిపిస్తున్నది. ఇంకా మరో వార్త చూసినట్లయితే ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు అనే వార్త కనిపిస్తున్నది. ఏదైతే అవసరం అనుకున్న చోట ఇస్తాం, ఒకే కుటుంబంలో 2 పదవులు తప్పు కాదు, ఒకే కుటుంబంలో 2 పదవులు తప్పు కాదు అనే మాట కూడా కనిపిస్తుంది ఆంధ్రజ్యోతి కథనంలో. సమన్వయ లోపంతోనే మంత్రుల మధ్య వివాదాలు, కొండ సురేఖ కుమార్తె మాట్లాడిన విధానం ఆక్షేపణీయం, కవిత యాత్రను స్వాగతిస్తున్నాం, 10 ఏళ్ల పాపపు పాలనలో ఆమె భాగస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నాం, జూబ్లీ హిల్స్లో గెలిచేది కాంగ్రెసే, ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్న కథనం కనిపిస్తుంది. ఏదైతే ఎమ్మెల్యే ఇప్పుడు డీసీసీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలో జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టాలంటే ఒకే కుటుంబంలో 2 పదవులు అయినా ఇవ్వచ్చు అనే కూడా వార్త కనిపిస్తున్నది. మరి ఒకే అంటే మొదటి నుంచి కూడా జెండా మోసి కష్టపడ్డ కార్యకర్తలకు నిరాశ మరి ఆ వార్తను చూస్తే కనిపిస్తున్నట్టుంది. మరి ఏదైతే ఒకే కుటుంబంలో 2 పదవులు అంటే అది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కష్టపడ్డ కార్యకర్తలకు ఎవరికైనా ఆశ ఉంటుంది, వాళ్ళకు పదవులు దక్కే అవకాశం కల్పించాలి. మరిగా ఇక్కడ ఒకే కుటుంబంలో 2 పదవులు తప్పు కాదనే వార్త కనిపిస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాటల్లో ఇక్కడ కనిపిస్తున్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. మరో ప్రధానమైన వార్త, రష్యా అమ్ముల పొదిలో క్రూయిజ్ చిప్ అని వార్త కనిపిస్తున్నది. అణుశక్తితో అనంత దూరాలకు దూసుకెళ్లే బూరే వెస్ట్నిక్ పరీక్షలో 15 గంటల పాటు 14,000 కిలోమీటర్ల పైగా ప్రయాణం, ప్రపంచంలో మరే దేశం వద్ద ఇలాంటిది లేదన్న పుతిన్ ఇక్కడ వార్త కనిపిస్తుంది. ప్రపంచంలోనే తొలిసారిగా అణుశక్తితో దూసుకెళ్లే క్రూయిజ్, ఏదైతే అణు విస్ఫోటనం, అణుబాంబులు అంటున్నామో అదే అణుశక్తితో నడిచే క్రూయిజ్ షిప్ అని ప్రపంచంలో మొదటిసారిగా రష్యా దేశం ఇక్కడ ఇది దాన్ని తయారు చేసి అక్కడ సైనికులకు అందించడం వార్త కూడా కనిపిస్తున్నది. అక్కడ ఏదైతే అణుశక్తితో దూసుకెళ్లే క్రూయిజ్ షిప్ అని రష్యా పరీక్షించింది. ప్రపంచంలో ఏ మూలనున్న లక్ష్యాన్నైనా ఛేదించే అన్లిమిటెడ్ రేంజ్ సత్తా ఉన్న ఈ క్షిపణి పేరు 9M730 బురే వెస్ట్నిక్. ఈ క్షిపణి లాంచ్ చేయడానికి సాంప్రదాయ ఇంజన్ వాడతారట. అనంతరం ఇందులోని రియాక్టర్ ఉత్తేజితమై దానికి దాదాపు
అనంత దూరం ప్రయాణించే శక్తి కనిపిస్తుంది. దీని తుది పరీక్షను ఆదివారం విజయవంతంగా నిర్వహించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ప్రపంచంలో మరెవరి వద్ద లేని అద్భుతమైన సృష్టి ఇది అని ఆయన సగర్వంగా పేర్కొన్నారు. ఈ క్షిపణి రష్యా సాయుధ దళాల అమ్ముల పొదిలో చేర్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇది రష్యా సాయుధ దళాల అమ్ముల పొదిలోకి చేర్చేందుకు ఆ రాష్ట్ర అధ్యక్షుడు పుతిన్ గారు దాన్ని చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని నిన్న ఆదివారం పరీక్షించినట్టు దిగ్విజయంగా పూర్తయింది. ఇది ప్రపంచంలో ఎక్కడ ఏ మూలాలున్నా కూడా ఆ ఛేదించే శక్తి సామర్థ్యాలు ఇదైతే క్రూయిజ్ క్షిపణికి ఉందనే విషయాన్ని కూడా ఆ రష్యా అధ్యక్షుడు ప్రకటించడం ఇక్కడ కనిపిస్తున్న ప్రధానమైన కథనంగా కనిపించుకోవచ్చు. ఇంకో మరో వార్త, ఇక నిర్లక్ష్యంగా ఉంటే ఇంటికి అయిన వార్త కనిపిస్తుంది. మొన్న రామగుండంలో నిన్న MGM హాస్పిటల్ సూపరింటెండెంట్లపై చర్యలు, ఆలసత్యం ప్రదర్శించిన వారిపై వేటు. ఇటీవలి కాలంలో 7 సూపరింటెండెంట్లపై చర్యలు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని సంకేతాలు. వణుకుతున్న సూపరింటెండెంట్లు, ఏళ్లుగా పాతకపోయిన ఉద్యోగులపై వైద్యశాఖ దృష్టి అనే వార్త ఇక్కడ కనిపిస్తుంది. ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆసుపత్రుల సూపరింటెండెంట్లపై సర్కార్ సీరియస్గా ఉంది. ఇలాంటి వారిపై చర్యలకు ఉపక్రమిస్తుంది. ఇటీవలి కాలంలోనే ఏకంగా 7 బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చింది. విధి నిర్వహణలో ఆలస్యం, అవినీతి ఆరోపణలు, రోగుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఆసుపత్రుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వంటి కారణాలతో వారిపై చర్యలు తీసుకొని కొందరు సస్పెండ్ చేయగా మరికొందరు ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమంటూ సర్కారు సంకేతాలు ఇచ్చింది. మరి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం పేదలు నిరుపేదలకు వైద్యం అందించాల్సిన విషయంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న సూపరింటెండెంట్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, నర్సు వాళ్ళు నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంటుంది. ఎందుకంటే అదే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు పోతే అక్కడ రిసెప్షనిస్ట్ కానీ అక్కడ ఉన్న ఏదైతే వైద్యులు కానీ వాళ్ళందరూ కూడా ఏదైతే రోగులను ఆప్యాయంగా వాళ్ళను పలకరించి వాళ్ళకు ఏదైతే జబ్బు ఉందో అది వాళ్ళు తెలుసుకునే మాటల్లోనే వాళ్ళ జబ్బును సగం వరకు న్యాయం చేసే పరిస్థితులు ప్రైవేట్ ఆసుపత్రులు. మరి ఈ ప్రభుత్వ హాస్పిటల్లకు లక్షలకు వేల జీతం తీసుకునే ఈ వైద్య సిబ్బంది మరి ఎందుకో ఏమో కానీ ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత మరి ఈ ఏదైతే పేదలకు నిరుపేదలకు వైద్యం అందించాల్సిన విషయంలో వాళ్ళు నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నది. అవినీతి అక్రమాలు కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, అక్కడ సిబ్బంది ఆలసత్యం కావచ్చు, ఇవన్నిటిని కూడా వెరవేసి ప్రభుత్వం వైద్య సిబ్బందితో పాటు సూపరింటెండెంట్లపైన కూడా ఏదైతే ఆసుపత్రులపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా కనిపిస్తున్న వార్త కనిపిస్తుంది. ఇకనైనా కూడా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళు పేదలకు వైద్యుడు అంటే దేవుడితో సమానంగా కొలుస్తారు. అలాంటి దేవుడితో సమానం ఉన్న వ్యక్తులే ఇలాంటి చర్యలకు పాల్పడితే పేదలు నిరుపేదలు కింది అట్టడుగు వర్గ స్థాయి ప్రజలు మరి ఎవరికి వాళ్ళ రోగాన పడితే ఎవరు చూపించుకోవాల్సిన అవసరం ఉందో మరి సమాజం కానీ డాక్టర్లు అక్కడ సిబ్బంది కూడా ఆలోచించుకునే అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు జబ్బు వస్తే వాళ్ళ దగ్గర చిల్లిగవలో కూడా ఉండదు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల దిక్కు కాబట్టి వాళ్ళకు వచ్చినప్పుడు ఆపన్న హస్తంతో ఆదరించి వాళ్ళకు మెరుగైన వైద్య సేవలు అందించి వాళ్ళకు ఉపశమనం, మానసికంగా శారీరకంగా వాళ్ళకు ఉపశమనం కల్పించే విధంగా వైద్య సిబ్బంది ఉండాలి తప్ప వాళ్ళు ఇక్కడ ఇట్లాంటి చర్యలకు ఇట్లాంటి అలసత్యానికి పాల్పడి ఇప్పుడు ఒకసారి ఉద్యోగం వచ్చింది, నీకు మంచిగా వెళ్ళి సెటిల్ అయిపోయినావు, నీది ఏంది, నీ వృత్తి ఏంది, వైద్య వృత్తి, నువ్వు చేయాల్సింది పేద ప్రజలకు రోగులకే కదా నువ్వు వైద్య సేవలు అందించేది. వాళ్ళ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది కావచ్చు, వైద్యులు కావచ్చు, సూపరింటెండెంట్లు కావచ్చు, ఏదైతే సూపరింటెండెంట్లు కావచ్చు పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆలోచించి మెరుగైన సేవలు, మెరుగైన వైద్యం అట్టడుగు స్థాయి ప్రజలకు అందినప్పుడే నిజంగా దేశంలో సమగ్ర అభివృద్ధి సాధించినట్టుగా మనకు విద్యా వైద్యం ప్రధానం కీలకమైన వీటి 2 విషయంలో ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో మరి దేశానికి మరి ఈ 2 విషయంలో దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన విద్యా వైద్యం కాబట్టి ఈ విషయంలో వాళ్ళు అలర్ట్గా ఉండి ప్రజలకు సేవలు చేయాలని కూడా సమాజం నుంచి కూడా వెలువెడుతున్న విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి మరో దినపత్రిక చూసినట్టయితే సాక్షి దినపత్రికలు స్వేచ్ఛగా వాణిజ్యమైన వార్త కనిపిస్తున్నది. బంధాన్ని పెంచుకుందామని ఆసియన్ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు అనే వార్త కనిపిస్తుంది. స్వేచ్ఛ విపణితో భారత్ ఆసియన్ దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనమని వ్యాఖ్య. అమెరికా సుంకాల మోత వేళ ఆసియాన్తో సంబంధం బలోపేతంపై దృష్టి, అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధికి భారత్ ఆసియాన్ భాగస్వామ్యాన్ని గట్టి పునాది అనే వార్త కనిపిస్తున్నది ఇక్కడ ప్రధాన కథనం. ఇది ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసిన మోదీ అనే వార్త కనిపిస్తుంది.
వారు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ ప్రధానమైన కథనంలో కనిపిస్తున్న వార్త ఇక్కడ వర్చువల్గా ఇక్కడ ఒక్క కాడ ఉండి వివిధ రూపాల్లో ఇక్కడ ఆసియన్ శిఖర సమావేశంలో వర్చువల్గా ప్రశ్న ప్రధాని మోడీ వార్త కనిపిస్తుంది. ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోతున్న వేళ ఆసియన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టి సారించింది. ఆసియన్ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనిశ్చిత పరిస్థితులను ప్రపంచ సుస్థిరతకు ప్రగతికి భారత్ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతుందని మోదీ వ్యాఖ్యానించారు. మలేషియాలోని కౌలాలంపూర్లో ఆదివారం ప్రారంభమైన ఆసియన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారనే వార్త కనిపిస్తున్నది. ఏదైతే ఆసియన్ దేశాలకు ప్రధాని మోదీ పిలిపించారు. స్వేచ్ఛా వాణిజ్యం ఏదైతే దౌత్య సంబంధాల విషయంలో కావచ్చు, వివిధ దేశాలలో వాణిజ్య ఒప్పందాల విషయంలో కావచ్చు, దౌత్య ఒప్పందాల విషయంలో కావచ్చు, ఈ ఆసియన్ దేశాలు కలిసికట్టుగా ఉండి మనందరం కూడా ఈ ఆసియన్ దేశాల పురోగభివృద్ధికి ముందడుగు వేయాలంటే మనందరం కూడా సమిష్టి సహకారంతో పాటు ద్వైపాక్షిక ఏదైతే ఈ ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు ఇవన్నిటి కూడా బలోపేతం చేసుకుంటూ టూరిజం విషయంలో కావచ్చు, వాణిజ్య విషయంలో కావచ్చు, ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతుల విషయంలో కావచ్చు, ఈ ఆసియన్ దేశాలు కూడా సమగ్రంగా సమిష్టి దృష్టితో ముందుకు పోతే ఇక ప్రపంచంలో మనము ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఏదైతే ఈ ఆసియన్ దేశాలలో ఉన్న కొన్ని దేశాలపైన సుంకాలు సుత్తితో బాదుతున్నట్టు వార్త కనిపిస్తుంది. ప్రధాని మోదీ గారే స్వయంగా అంటున్నట్టు వార్త కనిపిస్తున్నది. చూస్తున్నాను, ట్రంప్ ఇటీవల సుంకాలు 50 నుంచి 100% పెంచుకుంటూ పోతుంది. మన దేశం అక్కడ పండిన వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలట. రష్యా నుంచి చమురును కూడా అక్కడ ఆపి ఇక్కడ ఏదైతే అమెరికా చెప్పిన ప్రదేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవాలని కూడా పదే ఉటంకిస్తూ ఇటీవల అక్కసు వెలగక్కున్న ట్రంప్ సుత్తితో బాదుతున్నట్టుగా ఇక్కడ వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు. ఆసియన్ దేశంలో వివిధ దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో వర్చువల్గా పాల్గొన్న దృశ్యాన్ని ఇక్కడ ముందు మనం చూస్తున్నాం. ఇంకోటి మరో ప్రధానమైన కమలానికి జూబ్లీహిల్స్ పరీక్ష అనే వార్త కూడా కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారంలో కీలక నేతల మధ్య సమన్వయంపై సందేహాలు, గెలిచినా ఓడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే బాధ్యత అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ ప్రాంతం వారి ఓట్ల కోసం కమలం నేతల ప్రత్యేక వ్యూహాలు, అంతర్గతంగా బీజేపీకి ఎన్డీఏ మంత్రులు, టీడీపీ జనసేన మద్దతు అనే వార్త కూడా ఏదైతే అంతర్గత బీజేపీకి ఎన్డీఏ మంత్రులు, టీడీపీ జనసేన మద్దతు అనే వార్త కూడా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రచారంలో ఊపందుకుంది. ఈ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరుగుతుంది. నేను ఇంతకుముందుగా చెప్పాను, త్రిముఖ పోరు జరుగుతుందనే విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. మరి అదే కథనం కూడా ఇక్కడ సాక్షిలో కనిపిస్తున్నది. అదే వార్త కూడా ఈ నామినేషన్ పర్వం ముగియడంతో బరిలో నిలిచిన పార్టీలు, అభ్యర్థులు బలాబలాలు, ఇతర అంశాల చర్చకు వస్తున్నాయి. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి ఇంకా సమయం ఉండడంతో ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలకు అన్ని పార్టీలు పదును పెడుతున్నాయి. ఇలాంటి కీలక పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థి గెలిపే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా సమన్వయంతో కలిసి పనిచేస్తారా లేదా అనేది బీజేపీలో పెద్ద ప్రశ్నగా మారింది. పార్టీలో నాయకుల మధ్య సమన్వయం ఉందని చెప్పుకోవడానికి ఈ ఎన్నిక మంచి అవకాశంగా నాయకత్వం భావిస్తుంది. ఈ కిషన్ రెడ్డి పైన భారమైన వాడు ఎన్నికల ప్రచారంలో ముఖ్య నేతలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. ఇదంతా ప్రణాళికబద్ధంగా జరుగుతుందా లేదా అనేది సందేహాలు పార్టీ నాయకులు వ్యక్తమవుతున్నాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థి గెలిపించుకునే భారమంతా ఆయన పైన పడుతుందో ఈ పార్టీ గెలిచినా ఓడిన బాధ్యత అంతా కిషన్ రెడ్డిదే. అదే ప్రచారంలో పార్టీలో సాగుతుంది. దీంతో కిషన్ రెడ్డి ఎన్నికకు సవాలుగా తీసుకున్నారని పార్టీ నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి మార్గదర్శకంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతున్న కొన్ని నెలలుగా చూస్తున్నాము. ఈ కేంద్ర మంత్రి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ ఏదైతే నియోజకవర్గం ఉందో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోనే ఉన్నది. ఎందుకంటే ఆయనపైనే ఎక్కువ గురుతర బాధ్యత కనిపిస్తున్నది. ఎందుకంటే ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి ఆయన సమన్వయంతో మంత్రులు కావచ్చు, అక్కడ కేంద్ర మంత్రులు పాటు ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ ప్రచారంలో వ్యూహంతో ముందుకెళ్ళి ఆ సీటును కైవసం చేసుకునే పనిలో కూడా బీజేపీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఉప ఎన్నిక వస్తుందంటేనే డబ్బులు వేల కోట్లకు కుమ్మరించి ఓట్లను కొనుక్కునే పరిస్థితి దాపరించింది. మరి ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడి పరిస్థితి అర్థం కావట్లేదు. ఇది ఈరోజు ఏ ఎన్నిక కూడా చూసుకున్నా కూడా డబ్బు, మద్యం ఏర్లై పాడుతుంది. ప్రజలను
ప్రజలను ఓటర్లను పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తుంది. ఆ ప్రలోభాల పర్వంలో ఓటరు చిక్కుకున్నట్టయితే నువ్వు నీ తలరాత మార్చేదే ఓటు. కాబట్టి ఓటును నువ్వు సమగ్రంగా వినియోగించుకున్నట్టే దేశాన్ని నువ్వు కాపాడినవని అవుతావు, నిన్ను నువ్వు కాపాడుకున్నట్టు. ఓటును మాత్రం ఆత్మవంచన ప్రకారం నీవు అనుకున్న పార్టీకే వేసుకోవాలి తప్ప ఓటుని మద్యానికో డబ్బుకో అమ్ముకుంటే నువ్వు 5 ఏళ్ళు బానిసగానే అయిపోతావు తప్ప ఓటర్ మహాశైలు ఇప్పటికైనా జూబ్లీహిల్స్ ఉన్న ఓటర్లు కూడా గుర్తెరిగి ఏదైతే మీకు ప్రజలకు ఏదైతే కనీస సౌకర్యాలు మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, ఏదైతే అభివృద్ధి విషయంలో కావచ్చు, ఎవరైతే మీకు మేలు జరుగుతుందని అనిపిస్తుందో వారికి పట్టం కట్టుకోవాలి కాదు తప్ప డబ్బుకు మద్యానికి మీరు తావిచ్చినట్టయితే మీరు వాళ్ళకు పార్టీలకు బలిపశుగా మారిపోయే అవకాశం ఉంది. ఇకనైనా ఓటర్ మహాశైలలో గుర్తెరిగి మీరు పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఏ పార్టీలకైనా కూడా మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మద్యం డబ్బుకు తావులేదు ఈ ప్రజాస్వామ్య దేశంలో. మరో ప్రధానమైన వార్త చూసుకున్నట్టయితే కాంగ్రెస్కు ఓటేస్తే ఇంటికి బుల్డోజర్ వస్తుందని కూడా వార్త కేటీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న వార్త కనిపిస్తుంది. మరో వార్త కనిపిస్తుంది, ప్రాజెక్టులపై పర్యావరణ పిడుగు అనే వార్త కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ప్రశ్న మార్క్గా ఇక్కడ కనిపిస్తున్న వార్తను మనం కూడా కథనంగా చూడొచ్చు. సుప్రీంకోర్టు తీర్పుతో పాలమూరు డిండి సీతమ్మ సాగర్కు అనుమతులకు నిలిపివేసిన కేంద్రం పాలమూరు అనుమతుల కోసం 2023లోనే నిపుణుల మదింపు కమిటీ షరతులతో సిఫారసులు అని కనిపిస్తుంది. షరతులు అమల్లో జాప్యం కారణంగా 2 ఏళ్ల పాటు అనుమతులు జారీ చేయని కేంద్రం ఆలోగా సుప్రీం తీర్పు రావడంతో వచ్చినట్లే వచ్చి నిలిచిపోయిన అనుమతులు. సీతమ్మ సాగర్ డిండి ప్రాజెక్టులు సైతం ఇక అనుమతులు అనుమానం. ఏదైతే సీతమ్మ సాగర్ డిండి ప్రాజెక్టులు సైతం ఇక అనుమతులు. పర్యావరణ విషయంలో పర్యావరణ అనుమతులు ఈసీ తీసుకోకుండా చట్టవిరుద్ధంగా నిర్మితమవుతున్న సాగునీటి ప్రాజెక్టులు ఆ తర్వాత దశ పోస్ట్ ప్యాక్టులో పర్యావరణ అనుమతులు ఇచ్చేలా కేంద్రం 2017-2021లో జారీ చేసిన నోటిఫికేషన్ మెమోరాండంను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు తెలంగాణకు శరాఘాతంగా మారింది. ఇటీవల ఏదైతే 2017-2021 నోటిఫికేషన్ మెమోరాండం కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు తెలంగాణకు శరాఘాతంగా మారిన వార్త కనిపిస్తుంది. పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మ సాగర్, ఏదైతే డిండి తదితర ప్రాజెక్టుల భవిష్యత్తులో అనుమతులు పొందేందుకు ఉన్న దారులను మూసేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ లాంటి ప్రాజెక్టులు పర్యావరణ అనుమతులు నిలుపుదల చేసింది. ఈ పాలమూరుకు ముందడుగు పడి అక్కడ ఆగిపోయిన వార్త కనిపిస్తుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిపుణులు మదింపు కమిటీ 2023 జూలై 24న సమావేశమై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. ఏదైతే సీతమ్మ సాగర్ కావచ్చు, డిండి ప్రాజెక్టులకు అనుమతులు పర్యావరణ విషయంలో సమగ్రమైన రిపోర్టును కానీ నివేదికను కానీ అధికారులు కానీ ప్రభుత్వం అందించకపోవడం వల్ల సుప్రీంకోర్టు ఇక్కడ జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, పర్యావరణానికి విఘాతం కలుగుతున్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన వార్త కనిపిస్తుంది. ఇంకా మీకు మా తెలుగు టీవీ న్యూస్ ఛానల్ ద్వారా మీకు ఏదైతే దినపత్రికలో వచ్చిన వార్తలపై సమగ్రమైన విశ్లేషణను అందించడానికి ఇంకా మాకు మీ నుంచి ప్రోత్సాహం కానీ మీ నుంచి మాకు ఏదైతే ప్రధానమైన హెడ్లైన్స్ వార్తల విషయంలో మెరుగైన సమాచారాన్ని మీ ముందు తీసుకురావడానికి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.